హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. మీరు దేశానికి రక్తాన్ని ఇవ్వండి, నేను దేశానికి ఈ యొక్క స్వాతంత్రం తీసుకొని వస్తా అన్నటువంటి మహనీయుడైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఈరోజు సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్ యానివర్సరీ. ఎవ్రీ ఇయర్ మనం 23 జనవరిని నేషనల్ పరాక్రమ్ దివస్, జాతీయ పరాక్రమ దివస్గా మనం జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రబోస్ గురించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అంటే సుభాష్ చంద్రబోస్ యొక్క కంట్రిబ్యూషన్స్, సుభాష్ చంద్రబోస్ యొక్క జర్నల్స్, న్యూస్ పేపర్స్ ఉంటే న్యూస్ పేపర్స్ కానీ, అలానే సుభాష్ చంద్రబోస్ యొక్క ఫేమస్ స్లోగన్స్, దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి లైక్ ఇంటరాక్షన్ విత్ ఐఎన్సీతోనే ఎలాంటి ఇంటరాక్షన్, అలానే సుభాష్ చంద్రబోస్ యొక్క ఐడియాలజీ, తను ఐఎన్సీ కాంగ్రెస్తోనే ఏ విషయాల్లో విభేదించడం జరిగింది. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ అవార్డ్స్ అని ఉంటాయి అన్నమాట. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అంటే ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ బెస్ట్ వర్క్ చేసిన వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు ఇస్తారు, ఎవరికి ఇచ్చారు కూడా తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే చెప్పండి. 2024 సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ ఎవరికి ఇచ్చారు? సో ఈ విషయాలను మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు 2023 లాస్ట్ ఇయర్ సుభాష్ చంద్రబోస్ బర్త్ యానివర్సరీ అప్పుడు కూడా మన భారతదేశ ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని దీవులకి సుభాష్ చంద్రబోస్ యొక్క పేరు పెట్టడం జరిగింది. ఆ విషయాలు కూడా మనం ఈ వీడియోలో ఒకసారి రివిజన్ చేద్దాం. మనం మెయిన్గా సుభాష్ చంద్రబోస్ బర్త్ యానివర్సరీని మనం నేషనల్ పరాక్రమ్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ సుభాష్ చంద్రబోస్ యొక్క పాపులర్ కోట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ప్యాట్రియోటిజం ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ వర్డ్స్ బట్ ఆఫ్ డీడ్స్. అంటే ప్రధానంగా మనకి స్వతంత్రం కానీ దేశభక్తి అనేది మాటల్లో చెప్పడం కాదు, మనం చేతల్లో చూపెట్టాలి అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ యొక్క స్లోగన్స్. ఇవి కాకుండా మెయిన్ స్లోగన్స్ ఢిల్లీ చలో, అలానే మీకు ఇందాక చెప్పినట్టు గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్, ఇట్లాంటివన్నీ కూడా సుభాష్ చంద్రబోస్ ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి స్లోగన్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, వన్ ఇండివిజువల్ మే డై ఫర్ అన్ ఐడియా బట్ దట్ ఐడియా విల్ ఆఫ్టర్ హిస్ డెత్ ఇన్కార్నేట్ ఇట్ సెల్ఫ్ ఇన్ 1000 లైఫ్స్. అంటే ఒక వ్యక్తి యొక్క ఐడియా, సృష్టించినటువంటి ఐడియా, వ్యక్తి చనిపోవచ్చు కాకపోతే ఐడియా అనేది ఒక 1000 మంది జీవితాలని ఆ యొక్క ఐడియా బతికిస్తుంది అని చెప్పేసి. అంటే ఆ వ్యక్తి తను చనిపోతూ లేదా చనిపోయిన తర్వాత కూడా వేరే వాళ్ళ జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడని సుభాష్ చంద్రబోస్ గారి యొక్క భావన. యాక్చువల్లీ సుభాష్ చంద్రబోస్ చాలా ఎనిగ్మాటిక్ పర్సనాలిటీ, అంటే చాలా ఇన్స్పిరేషనల్ వన్. అండ్ సుభాష్ చంద్రబోస్ మెయిన్గా మోటివేషన్ మనకి ఒక స్వామి వివేకానంద నుంచి ఎక్కువగా మోటివేషన్ సుభాష్ చంద్రబోస్కి. అండ్ సుభాష్ చంద్రబోస్ మనకి కొద్దిగా ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పొచ్చు. అండ్ వరల్డ్ వార్ 2 టైంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ వార్ 2 టైంలో మనకి సుభాష్ చంద్రబోస్ వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు మెయిన్గా మనకి 2 రకాలైనటువంటి గ్రూపింగ్స్ ఉన్నాయన్నమాట అక్రాస్ ద వరల్డ్. యాక్సిస్ పవర్స్ అలానే అలీడ్ పవర్స్. యాక్సిస్ పవర్స్ అంటే మనకి యూకే కానీ యాక్సిస్ పవర్స్ అంటే మనకి జర్మనీ, దాంతోపాటు ఇటలీ అండ్ జపాన్, ఇవన్నీ కూడా యాక్సిస్ పవర్స్. అండ్ అలీడ్ పవర్స్ అంటే మనకి యూకే, యుఎస్ఏ అండ్ ఫ్రాన్స్, దాంతోపాటు యుఎస్ఎస్ఆర్ అంటే అప్పుడు రష్యా, ఇంకా యుఎస్ఎస్ఆర్ ఫామ్ అవ్వలేదు, రష్యా, ఇవన్నీ కూడా మనకి అలీడ్ పవర్స్. సుభాష్ చంద్రబోస్ తన వరల్డ్ వార్ 2 టైంలో యాక్సిస్ పవర్స్ వైపు ఉన్నాడు. సుభాష్ చంద్రబోస్ జర్మనీ అండ్ జపాన్ సహాయంతో మన ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిషర్స్ పైన ఫైట్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ఉండే అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి సహాయంతో? జర్మనీ అండ్ జపాన్ సహాయంతో. అందుకోసమే సుభాష్ చంద్రబోస్ అనే యొక్క మేజర్ యాక్టివిటీస్ ఇండియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన ఇండియాకి సౌత్ ఈస్ట్ రీజన్ అయినటువంటి సింగపూర్ని బేస్ చేసుకొని తన యొక్క యాక్టివిటీస్ నిర్వహించారు. ఎందుకంటే అప్పుడు సింగపూర్ ఎవరి కంట్రోల్లో ఉంది? జపాన్ కంట్రోల్లో ఉంది. ఆ సింగపూర్ని బేస్ చేసుకొని ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ యాక్టివిటీస్ని తను రన్ చేయడం జరిగింది. మరి మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఫౌండేషన్ ఎవరు, దాన్ని స్థాపించింది ఎవరు? ఐఎన్ఏని. ఐఎన్ఏకి తర్వాత నాయకత్వం వహించింది సుభాష్ చంద్రబోస్, మీ అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ కాంటెక్స్ట్, ఒకసారి సందర్భం ఏందో చూద్దాం. జనవరి 23rd సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్ యానివర్సరీగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈసారి మనం సెలబ్రేట్ చేసుకుంటుంది సుభాష్ చంద్రబోస్ యొక్క 127th బర్త్ యానివర్సరీ. యాక్చువల్లీ సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్ యానివర్సరీని పరాక్రమ్ దివస్గా ఫస్ట్ టైం మనం సెలబ్రేట్ చేసింది 2021. అప్పటి నుండి అంటే అది 124th బర్త్డే, అప్పటి నుంచి మనం ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ బర్త్డేని పరాక్రమ్ దివస్గా మనం సెలబ్రేట్ చేస్తున్నాం.
ఈవెన్ మనం అంతకుముందు ఈ యొక్క రాజ్పథ్ ఏదైతే ఉందో ఈ యొక్క రాజ్పథ్ మార్గంలో అంతకుముందు ఉన్నటువంటి కింగ్ జార్జ్ 5 ప్లేస్లో ఇండియా గేట్ దగ్గర ఈ యొక్క విగ్రహం ప్లేస్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ని మనం ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాం. పాత పార్లమెంట్ని ఏమో మనం మ్యూజియం లాగా చేసుకున్నాం. కొత్తగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, అలానే మనకి ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్, ఈ మార్గ్ను మొత్తం కూడా మనం రాజ్పథ్ అని మనం నియమించుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఇండియా గేట్ దగ్గర అంతకుముందు మనకి కింగ్ జార్జ్ 5 ఉన్నటువంటి విగ్రహం ప్లేస్లో సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహం పెట్టుకోవడం జరిగింది దీని ప్లేస్లో. ఓకే, నెక్స్ట్ మనకి ఈ విగ్రహం యొక్క స్కల్ప్టర్ దీన్ని అరుణ్ యోగిరాజ్. ఇప్పుడు మీరు మనకి రామ్ జన్మభూమిలో రాముని యొక్క విగ్రహం ఎవరైతే కనుక స్కల్ప్టర్ శిల్పి ఎవరున్నారో తను కూడా అరుణ్ యోగిరాజే. ఇందులో వాడినటువంటి గ్రనైట్స్ మన తెలంగాణ ఖమ్మం నుంచి తీసుకొచ్చారు. ఇది మనకి 2023 అప్పుడు ఇది మెయిన్గా ఫోకస్లోకి వచ్చింది. బట్ ఎనీహో మనకి క్విక్ రివిజన్ లాగా ఉంటుంది. 8 సెప్టెంబర్ 2022 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ? ఇండియా గేట్ దగ్గర. ఇది 2023 అప్పుడు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ పరాక్రమ్ దివస్ అప్పుడు మనం ఈవెన్ అండమాన్ నికోబార్లోని ఆల్మోస్ట్ ఆల్ 21 ఐలాండ్స్ సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్ యానివర్సరీ అప్పుడు మనం ఎవరెవరికైతే పరాక్రమ్ చక్ర అంటే లైక్ పరాక్రమ్ వీర్ చక్ర అవార్డు ఎవరికైతే ఇచ్చామో, మనకి వీర్ చక్ర అవార్డు అనేది డిఫెన్స్లో ఎవరైతే అత్యుత్తమమైనటువంటి ఒక ధైర్యాన్ని కనబరుస్తారో లేదా అత్యుత్తంగా మన భారతదేశానికి పోరాడతారు వాళ్లకు వీర్ చక్ర అవార్డు ఇస్తారు. వాళ్ళ నేమ్స్ పైన అండమాన్ నికోబార్లో ఒక 21 ఐలాండ్స్కి నేమింగ్ ఇవ్వడం జరిగింది. అలానే సుభాష్ చంద్రబోస్ పేరు కూడా మనం ఒక ఐలాండ్కి పెట్టాం, దాని పేరు రాస్ ఐలాండ్. 2018లో ఒక రాస్ ఐలాండ్ను మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని కూడా మనం పేరు మార్చడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ విశేషాలు. ఓకే, దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్, ఇది జనరల్గా ఎందులో ఇస్తారని చెప్పాను, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, విపత్తు నిర్వహణలో ఈ అవార్డు అనేది ఇస్తారు. మరి ఈసారి అవార్డు ఎవరికి ఇచ్చారు చూద్దాం. 60 పారాషూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్ సెలెక్టెడ్ ఇన్ ద ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ ఫర్ దిస్ అవార్డ్స్. ఓకే, అంటే ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో దీనికి అత్యుత్తమైనటువంటి సంస్థల కేటగిరీలో అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో అత్యున్నతమైనటువంటి సేవ ప్రదర్శించినందుకు గాను వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డులో నార్మల్గా క్యాష్ ప్రైజ్ 51 lakhs, అలానే సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే సర్టిఫికేట్ ఇస్తారు. అలానే ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అయితే కనుక 5 lakhs ప్రైజ్ మనీ ఇస్తారు. ఈ అవార్డు అనేది మనకి ఎవ్రీ ఇయర్ 23rd January ఇవ్వడం జరుగుతుంది. ఈసారి అవార్డు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరికి వచ్చింది అవార్డు అనేది. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్. అప్పుడు మనకి ఒడిస్సా అంటే అప్పుడు ఒడిస్సా అనేది మనకి బెంగాల్ ప్రావిన్స్లో ఉండేది కాబట్టి బెంగాల్లో బర్త్ అంటున్నాం మనం కదా. మోడర్న్ డే చూసుకుంటే కనుక ఒడిస్సాలో మనం చెప్పొచ్చు, కటాక్ ఇప్పుడు మనకి ఒడిస్సాలో ఉంది. పేరెంట్స్ ప్రభావతి దత్ బోస్, అలానే జానకీనాథ్ బోస్. తన యొక్క ఫాదర్ ఈ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని మనం పరాక్రమ్ దివస్ అని అనుకుంటాం, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. 1919లో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేయడం జరిగింది. 1919 అంటే మనకు గుర్తు రావాల్సింది ఫస్ట్ మాంటెక్చమ్స్ ఫర్ రిఫార్మ్స్, రౌలత్ యాక్ట్, అలానే రౌలత్ సత్యాగ్రహ, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, అలానే ఖిలాఫత్ కమిటీ. దాంతోపాటు 1919లో మనకి ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ నానాజాత సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో చెప్పండి స్టూడెంట్స్, లీగ్ ఆఫ్ నేషన్స్ని ఎవరు ఏర్పాటు చేశారు? లీగ్ ఆఫ్ నేషన్స్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఆన్సర్ చేయండి. ఓకే, సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆ లీగ్ ఆఫ్ నేషన్స్ని ఏర్పాటు చేసినటువంటి ఆ దేశ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీయే లీగ్ ఆఫ్ నేషన్స్లో జాయిన్ అవ్వలేదు. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ వివేకానంద గారి యొక్క టీచింగ్స్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సుభాష్ చంద్రబోస్కి అసోసియేట్ అయినటువంటి న్యూస్ పేపర్స్ మెయిన్గా ఇతని పొలిటికల్ మెంటర్స్ చిత్తరంజన్ దాస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సుభాష్ చంద్రబోస్ యొక్క చిత్తరంజన్ దాస్ యొక్క న్యూస్ పేపర్ అయినటువంటి ఫార్వర్డ్ అనేటువంటి న్యూస్ పేపర్కి ఎడిటర్గా పనిచేశారు. చిత్తరంజన్ దాస్ అలానే మోతీలాల్ నెహ్రూ ఇద్దరు కలిసి స్వరాజ్ పార్టీ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పాను నేను మీకు 1923లో. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ తన యొక్క సొంత న్యూస్ పేపర్ స్వరాజ్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత రోజుల్లో. సుభాష్ చంద్రబోస్ రాసినటువంటి బుక్ ద ఇండియన్ స్ట్రగుల్. ఈ బుక్లో మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ 1920 నుంచి 1942 మధ్యలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా ఈ బుక్లో మనకి కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఐడియాలజీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై భగవద్గీత ఐడియాలజీ ఏం చెప్తుంది? మనం ఏమైనా సరే ఎఫర్ట్ పెట్టాలి, దాని నుంచి ఫలితాన్ని
ఆశించకూడదని చెప్పేసి. దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ యొక్క ఐడియాలజీ ఎస్పెషల్లీ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీకి కొద్దిగా దగ్గరగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే మనం ఆల్రెడీ స్వామి వివేకానంద టీచింగ్స్ సుభాష్ చంద్రబోస్ పైన ఇన్ఫ్లుయెన్స్ నేను చెప్పాము. దాంతోపాటు జాతీయవాద ఆలోచనలు, నేషనలిస్టిక్ ఐడియాస్, అలానే సుభాష్ చంద్రబోస్ సోషలిజానికి కమ్యూనిజానికి దగ్గరగా, నేను మీకు ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ వింగ్ ఐడియాలజీకి దగ్గరగా ఉంటుంది. దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ మహిళా సాధికారికత కోసం కూడా ఎంతో తోడ్పడడం జరిగింది. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్లో సుభాష్ చంద్రబోస్కి మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. అంటే కాంగ్రెస్లో కొంతమందిని సుభాష్ చంద్రబోస్ విభేదించడం కూడా జరిగింది. అందులో గాంధీజీ కూడా ఉన్నారు. అది కూడా ఏ సందర్భంలో కూడా మనం డిస్కస్ చేద్దాం. సుభాష్ చంద్రబోస్ మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ని కంప్లీట్గా అపోజ్ చేశారనమాట. ఎందుకు? మోతీలాల్ నెహ్రూ ఏం చెప్పింది, మన ఇండియాకి డొమినియన్ స్టేటస్ అయినా పర్లేదు అన్నారు. డొమినియన్ స్టేటస్ అంటే మనకి ఇంటర్నల్ ఫ్రీడమ్ ఉంటుంది, బట్ ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ అనేది ఉండదు. అంటే కంప్లీట్ స్వాతంత్రం అనేది కాదు, కేవలం పాక్షిక స్వాతంత్రం మాత్రమే. దానికి కూడా సుభాష్ చంద్రబోస్ ఓకే దిస్ మోతీలాల్ నెహ్రూ ఓకే అన్నారు. బట్ సుభాష్ చంద్రబోస్ దాన్ని వ్యతిరేకించారు. యాక్చువల్లీ మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ మీకు అర్థం కావాలంటే సైమన్ కమిషన్ అర్థం కావాలి. సైమన్ కమిషన్ అనేది 1927లో ఏర్పాటు చేశారు. వాళ్ళు 1928లో ఇండియాకి వచ్చారు. మనం సైమన్ గోబ్యాక్ అని ఇచ్చినప్పుడు బ్రిటిష్ వారు మనల్ని ఛాలెంజ్ చేశారనమాట. ఏమని, మరి మీరు ఏదైనా సరే మీరు మీకు సొంతంగా మీరు రాజ్యాంగాన్ని రాసుకోగలుగుతారా అన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఎఫర్ట్ పెట్టి నెహ్రూ రిపోర్ట్స్, మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ని వాళ్ళు పబ్లిష్ చేశారు. యాక్చువల్లీ నెహ్రూ రిపోర్ట్ అనేది మన ఇండియన్స్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. కాన్స్టిట్యూషన్ని రాయడానికి మనం చేసినటువంటి ఫస్ట్ అటెంప్ట్ అని మనం చెప్పొచ్చు. అలా సుభాష్ చంద్రబోస్ సాల్ట్ సత్యాగ్రహ 1930లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా గాంధీజీ గారు ఈ యొక్క గాంధీ ఇర్విన్ ఒడంబడిక 1931లో జరిగింది కదా. దాని తర్వాత గాంధీజీ సివిల్ డిజోబీడియన్స్ అంటే ఈ యొక్క శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దాన్ని కూడా సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ మెయిన్గా కాంగ్రెస్లో లెఫ్ట్ వింగ్ ఐడియాలజీకి దగ్గరగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ అండ్ ఎంఎన్ రాయ్ వీళ్ళకి క్లోజ్ యొక్క ఎయిడ్ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే వాళ్ళతో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పేసి. అలా సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో 1939లో పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అలానే 1938లో పోటీ చేసి గెలుపొందడం జరిగింది. 1938 ఐఎన్సీ సమావేశాలు హరిపుర, అలానే 1939 త్రిపురి. యాక్చువల్లీ ఈ త్రిపురి ఎలక్షన్లో సుభాష్ చంద్రబోస్ గాంధీజీ ప్రతిపాదించినటువంటి పట్టాభి సీతారామయ్యను ఓడించి ప్రెసిడెంట్ అవుతారనమాట. అప్పుడు వచ్చినటువంటి అభిప్రాయ భేదాల వల్ల సుభాష్ చంద్రబోస్ కంప్లీట్గా కాంగ్రెస్ను వదిలిపెట్టి తన జర్మనీ నుంచి జపాన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందువల్ల? ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఎవరితోని? గాంధీజీ వల్ల. ఓకే, సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ప్లేస్లో రాజేంద్ర ప్రసాద్ని అపాయింట్ చేయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి రాజకీయ పార్టీ మన భారతదేశంలో ద ఫార్వర్డ్ బ్లాక్. దీని యొక్క పర్పస్ ఏంటంటే మెయిన్గా ఈ యొక్క బెంగాల్ ప్రాంతంలో ఇక లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ సపోర్ట్ తీసుకొని బ్రిటిష్ వారికి అగెనిస్ట్గా ఫైట్ చేయాలన్నటువంటి ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించింది కెప్టెన్ మోహన్ సింగ్ అని మీకు తెలుసు ఆల్రెడీ. తను ఇక జపాన్ కంట్రోల్లో ఉన్నటువంటి సింగపూర్కి వెళ్ళి, ఎక్కడి నుండి? జర్మనీ నుండి సింగపూర్కి వెళ్ళి 1943లో అక్కడి నుంచి ఢిల్లీ చలో అనేటువంటి స్లోగన్ ఇవ్వడం జరిగింది. అలానే అక్కడనే ఈ యొక్క ఆజాద్ హింద్ గవర్నమెంట్ అంటే ఇండిపెండెంట్ ఇండియా అంటే భారతదేశ ప్రభుత్వం, అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. కాకపోతే సింగపూర్లో భారతదేశ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఎప్పుడు మనకి ఇది 21 అక్టోబర్ 1943. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి కొన్ని సంస్థలు చూసుకుంటే కనుక తన ఆధ్వర్యంలో ఐఎన్ఏలో తన ఆధ్వర్యంలో 4 బ్రిగేడ్స్ కూడా ఉండేవి అనమాట. ఓకే, జవహర్ బ్రిగేడ్ అని, గాంధీ బ్రిగేడ్ అని, సుభాష్ బ్రిగేడ్ అని. అలా ఐఎన్ఏలో మహిళా బ్రిగేడ్ కూడా ఉండేది, ఉమెన్ బ్రిగేడ్స్. దాని పేరు ఏందో కూడా మీరు ఆన్సర్ ట్రై చేయండి. ఉమెన్ బ్రిగేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు క్వశ్చన్ కూడా వచ్చింది మనకి, ఉమెన్ బ్రిగేడ్స్. ఓకే, ఈ ఐఎన్ఏ ఫౌండర్స్ కెప్టెన్ మోహన్ సింగ్, అలానే జపనీస్ మేజర్ ఇవాచి ఫిజవారా, వీళ్ళిద్దరు ఫౌండర్స్. దాని తర్వాత దీన్ని నాయకత్వం తీసుకుంది సుభాష్ చంద్రబోస్. ఐఎన్ఏ ఫ్యాట్ యొక్క బ్యాటిల్ ఎవరితోని? 1944లో యొక్క జపాన్, దాంతోపాటు జర్మనీతోని కలిసి పోరాటం జరిగింది. ఈ యొక్క ఐఎన్ఏ ట్రయల్ జరిగింది 1945లో ఆగ్రాలోని రెడ్ ఫోర్ట్లో ఐఎన్ఏ ట్రయల్ జరిగింది. ఎందుకంటే వరల్డ్ వార్ 2లో వీళ్ళు ఓడిపోయిన వాళ్ళ సైడ్ ఉన్నారనమాట. ఎందుకంటే జర్మనీ అండ్ జపాన్ ఓడిపోయింది కదా, కాబట్టి వీళ్ళని యొక్క ట్రయల్ అంటే వీళ్ళ కోర్టు శిక్ష విధించడం జరిగింది. వీళ్ళకి సపోర్ట్గా వ్యవహరించింది లాయర్గా బుల్బాయ్ దేశాయి, దాంతోపాటు జవహర్లాల్ నెహ్రూ. సుభాష్ చంద్రబోస్ మనకి 1945 18th ఆగస్ట్ రోజు ప్లేన్ క్రాష్ వల్ల
మరణించినట్టుగా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పటివరకు కూడా దాని గురించి కంక్లూజివ్ ఎవిడెన్స్ అనేది లేదు. ఇది మనకి సుభాష్ చంద్రబోస్ డెత్కి సంబంధించి. సుభాష్ చంద్రబోస్ పాపులర్ స్లోగన్స్ వచ్చేసి గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్, ఢిల్లీ చలో, జై హింద్ ఆర్ గ్లోరీ టు ఇండియా. వీటిని మనం జనరల్గా భారతదేశ నినాదాలుగా, దాంతోపాటు ఇండియన్ ఆర్మీ యొక్క నినాదాలుగా కూడా యూజ్ చేస్తుంటాం. సుభాష్ చంద్రబోస్ దాంతోపాటు ఇతిహాద్, ఇతెమాద్ అండ్ కుర్బానీ, అంటే ఉర్దూలో ఇది యూనిటీ, అగ్రిమెంట్ అండ్ సాక్రిఫైస్. దాంతోపాటు ఈ యొక్క ఐఎన్ఏ, సుభాష్ చంద్రబోస్ టైంలో ఐఎన్ఏ యూజ్ చేసినటువంటి స్లోగన్ ఏంటంటే ఇంక్విలాబ్ జిందాబాద్. దీన్ని కాయిన్ చేసింది, దీన్ని అంటే ప్రతిపాదించింది మౌలానా హస్రత్ మొహానీ అనమాట. ఇది మనకి సుభాష్ చంద్రబోస్కి సంబంధించినటువంటి స్లోగన్స్. నెక్స్ట్ నిన్నటి వీడియోలోని క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హోలీ రివర్ ఫ్లోయింగ్ నియర్ అయోధ్య? అయోధ్య దగ్గర నుంచి ఫ్లో అవుతున్నటువంటి హోలీ రివర్ ఏంది? సరయూ రివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వీడియోలో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ డెడికేటెడ్ టు సుభాష్ చంద్రబోస్? రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఏ వర్క్ సుభాష్ చంద్రబోస్కి డెడికేట్ చేయడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రై చేయండి దీన్ని. మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ప్లేడ్ బై సుభాష్ చంద్రబోస్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మన భారతదేశం యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్లో సుభాష్ చంద్రబోస్ ప్లే చేసినటువంటి రోల్ ఏంది? ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా సుభాష్ చంద్రబోస్ యొక్క కంట్రిబ్యూషన్స్, లాస్ట్ టైం పరాక్రమ్ దివస్ యొక్క విశేషాలు, ఈసారి అవార్డు ఎవరికి ఇచ్చాం, అలానే సుభాష్ చంద్రబోస్ యొక్క పర్సనల్ లైఫ్, సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అసోసియేషన్, సుభాష్ చంద్రబోస్ యొక్క ఐడియాలజీ, న్యూస్ పేపర్స్, సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ అండ్ సుభాష్ చంద్రబోస్ పాపులర్ స్లోగన్స్, ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క పరాక్రమ్ దివస్ సందర్భంగా సుభాష్ చంద్రబోస్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. జై హింద్.